దేశంలో రాష్ట్రంలో మత విశ్వాసాలకు స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యేసుక్రీస్తు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శ పాలన అందిస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయం తలుపులు తెరిచే ఉంటాయి, ఏ సమస్య వచ్చినా స్వేచ్ఛగా చెప్పుకోవచ్చన్నారు. ఎన్నుకున్న ప్రజలనే దూరంగా పెట్టి పోలీస్ పరాహాలు ఉన్న ప్రభుత్వ మూల కంచెలు బదలకొట్టి ప్రజలు స్వేచ్ఛగా తమ వాణిని వినిపించే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. అభివృద్ధి, అర్హులకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. క్రైస్తవ మైనారిటీలు ఏ మారుమూలలో ఉన్న సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. Psalms 119 and verse 105 says, "Your word is a lamp unto my feet and a light unto my path." I request Reverend Y. Mohan Babu, Zion Fellowship, to do the Bible reading. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు దేశ పౌరులందరికీ మరో గురంతరమైన బాధ్యత ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఎర్రకోటపై మువ్వెన్నెల జెండా ఎగిరైనప్పుడే దేశానికి రక్షణ. కాంగ్రెస్ గెలిస్తేనే దేశంలో సర్వమత సమ్మేళనం శాంతియుతంగా సాగుతుంది. దేశ భవిష్యత్తు రక్షణపై అనుమానాలకు తావిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మణిపూర్లో కిరాతక చర్యలు కల్లారా చూశాం. ప్రధాని, హోంమంత్రి మణిపూర్లో ప్రజలను కాపాడే ప్రయత్నం చేయలేదు. మణిపూర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మానాలను రక్షణ కల్పించలేదు. ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికల ప్రచారమే ముఖ్యంగా ప్రధాని భావించారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్లి జాతుల మధ్య వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. క్రిస్మస్ వేడుకల్లో స్పీకర్ ప్రసాదరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. In Hosea 14:3 it is said, "In you the orphan finds mercy. God is the father to the fatherless." Hence Psalms 82:3 says, "Give justice to the weak and the fatherless. Maintain the right of the afflicted." Yeah, the Christmas tree. పాపాల నుంచి ప్రక్షాళన చేసి వాళ్ళని స్వర్గంలో సుఖశాంతులతో ఉండే విధంగా తన రక్తాన్ని ధారపోసి పాపులను కాపాడడం జరిగింది. అదేవిధంగా వారి స్ఫూర్తితో వారిచ్చిన సందేశాన్ని గుండెల నిండా నింపుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులు ఒక సామాజిక స్పృహతో సమానమైన న్యాయాన్ని అందించే ప్రభుత్వం రావాలి, సెక్యులర్ గవర్నమెంట్ ఉండాలి, సెక్యులర్ గవర్నమెంట్లో సేఫ్గా ఇక్కడి ప్రజలు ఉంటారు అనే విశ్వాసంతో శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించి ఈరోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ జర్నీ ఇది పూర్తి కాలేదు. మొన్న కర్ణాటక రాష్ట్రంలో మీరు అధికారంలోకి తెచ్చిండ్రు. నిన్న హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిండ్రు. నేడు ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఒక సెక్యులర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. కానీ ఇంతకంటే పెద్ద గురుతరమైన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ఉన్నది. 140 కోట్ల ప్రజలు సుఖశాంతులతో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ఈ దేశం పరడవిల్లాలి, ఈ దేశం అభివృద్ధి పదం వైపు దూసుకు వెళ్ళాలి అనంటే రాబోయే రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలలో ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగిరినప్పుడే ఈ దేశానికి రక్షణ ఉంటుంది.